హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వారణాసి మోస్ట్ ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. అందరూ రామాయణం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీనికోసమే బాగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఓకే, మన తివారీ గారు చూసుకున్నట్లయితే, బాలీవుడ్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఆదిపురుష్ తీశారు, అది అయిపోయింది. ఆ తర్వాత రామాయణ అనేటటువంటిది ఇస్తున్నారు, ఇంకా అది కూడా ట్రైలర్ చూసేసాం. సినిమాలు చూడడానికి ఏం లేదు పెద్దగా. అందరి కళ్ళు కూడా వారణాసి మూవీ మీద ఉన్నాయి నిజంగా. ఇది మట్టికి సో మన రీసెంట్గా మన జక్కన చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్కి అయితే హాజరైండు. అక్కడ వారణాసి గురించి దిమ్మ తిరిగేటటువంటి అప్డేట్స్ ఇచ్చిండు. అవేంటి అనేటటువంటిది అండ్ మీరు బాగా ఎదురు చూస్తుంది ఆగస్టు 9th, ఇవాళ 5th, ఇంకొక 3 days ఉంది మధ్యలో. సో 9th ఏ అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది కొద్దిగా సాడ్ న్యూసే, వీడియో మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేసిన, ఆగస్టులో ఇన్ని ఉన్నాయి మనకి, ఇన్ని గుడ్ న్యూస్లు అనేటటువంటివి ఉన్నాయి. అదృష్టవంతులం ఫ్రెండ్స్, ఈ ఆగస్టు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి మాటని నేనైతే మీకు అందులో చెప్పా. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు వింటే మట్టికి మీకు నిజంగా హట్టింగ్ అనిపించవచ్చు అనమాట. అవేంటి అనేటటువంటి డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ మన రాజమౌళి గారు మొన్న ఈవెంట్లో చాలా సినిమాల గురించి మాట్లాడిండు. ఈగ ఆయన ఫేవరెట్ సినిమా అంట. ఈగ అనేటటువంటిది చాలా అంటే చాలా కష్టపడి తీసినటువంటి సినిమా. ఎన్ని సినిమాలు ఏం తిని నేను, కానీ నాకు అది విజువల్స్ అయితే ఖచ్చితంగా అది ఫేవరెట్ మూవీలాగా ఉంటుంది అనేటటువంటి మాట ఆయన అయితే చెప్పిండు అనమాట. సో దాంతో చాలామంది కింద ఏమైనా కామెంట్ చేశారంటే, ఈగ అనేటటువంటిది కాక్రోచ్ అని చెప్పి బాలీవుడ్లోనూ ఎక్కడో ఒక సినిమా వచ్చింది, బాలీవుడ్లో కూడా కాదు, మన ఇండియా కాదు వేరే కంట్రీలో కాక్రోచ్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమానే ఫ్రీ మేకే ఈగ అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అది కానే కాదనమాట, అది ఫేక్. కాక్రోచ్లో ఒక సీన్ ఉంటుంది అంతే. అదేంటంటే వాడు చచ్చిపోయి కాక్రోచ్ అవుతాడు, ఆ తర్వాత ఒక రాసుకుంటాడు, పేరు రాతాడు. సో ఒక్క సీన్నే కాపీ కొట్టడం జరిగింది. మిగతా అన్నీ కూడా వేరే ఉంటాయి, వేరే టెంప్లెట్స్ ఉంటాయి, వేరే సీన్లు ఉంటాయి. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు, మన తెలుగు ఎమోషన్కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది అనేటటువంటిది మీరైతే మళ్ళీ గుర్తుంచుకోండి. సో దానికి దీనికి సంబంధం లేదు. ఆయన అదే చెప్తాడు, ఈగ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మై బెస్ట్ వర్క్, నా ఫేవరెట్ సినిమా అని చెప్తుండు. అదే సినిమా ఇప్పుడు వచ్చినట్టయితే ఇంకా భయంకరంగా వసూలు చేసేది అనేటటువంటి మాటలు కూడా ఆయన అయితే మాట్లాడాడు. అదే ఒప్పుకోవాలన్నమాట. ఈ గురించి మాట్లాడాడు, మగధీర గురించి, బాహుబలి గురించి ఆయన స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. బాహుబలి ది టార్చ్ బేరర్లో, బాహుబలి ది ఎపిక్ ఇంటర్వ్యూలో అప్పుడు, బాహుబలి ది రిలీజ్ అప్పుడు చాలా అంటే చాలా మాట్లాడి, ఇంకా అంతకుమించి అయితే ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వారణాసి దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. వారణాసి గురించి దిమ్మ తిరిగే డీటెయిలింగ్ అప్డేట్స్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. 25 minutes ఉంటుందంట. ఆ 25 minutes గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందంట. ప్రపంచం, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం కూడా మన వైపు తిరిగి చూసిద్దంట ఖచ్చితంగా. అంటే మన రామాయణమైన, మన మహాభారతమైన మన ఇండియాకే సొంతమైనవి. మన ఇండియాలో ఉన్నోళ్ళే వీటికి తెలుసు, మన ఇండియాలో ఉన్న వాళ్ళు వీటి గురించి పాటిస్తారు. కానీ వన్స్ అది రిలీజ్ అయ్యే ఆ 25 minutes సీక్వెన్స్ చూసిన తర్వాత మొత్తం ప్రపంచం, అసలు ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, అంతా కూడా మన ఇండియన్ వైపు చూస్తుందంట. అసలు ఏంది ఈ సీన్ ఎంత ఉంది, దీని వెనకున్నటువంటి ఫుల్ స్టోరీ ఏంది అనేటటువంటిది ఖచ్చితంగా తెలుసుకుంటారంట. ఆ రేంజ్లో అయితే తీసిందంట. అది కూడా రామాయణం మొత్తమే ఆయన ఇలా, మనకు తెలిసినటువంటి స్టోరీ కూడా ఏంది ఇలా, జస్ట్ రాముల వారికి కుంభకర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మట్టికి ఆయన చిత్రీకరించిండు. ఆయన చిత్రాన్ని చిత్రీకరించిన తర్వాత ఆ క్లిప్ మీరు చూసిన తర్వాత మీరు అనుకుంటారంట, రామాయణం తీస్తే రాజమౌళి గారే తీయాలి. ఈ రాజమౌళి గారు ఆయన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకోకుండా మహాభారతం సిరీస్లోకి అడుగు పెట్టాలి, మహాభారతంలో ఉన్నటువంటి కంప్లీట్ చేసి మన ముందు పెట్టాలి అని చెప్పంటానంట. ఆ రేంజ్లో ఆ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేసిండు. ఆల్మోస్ట్ మొత్తం వేరే టెక్నీషియన్స్ని, మొత్తం బాలీవుడ్ కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్ని, మార్వెల్కి పనిచేసిన వాళ్ళని, డీసీకి పనిచేసిన వాళ్ళని, అవతార్కి పనిచేసిన వాళ్ళని గట్టిగా మన ఇండియాకి అయితే రప్పించిండు. వాళ్ళతో డేట్స్ అయితే ఫిక్స్ చేసిండు. ఫస్ట్ అయితే 1300 కోట్లే ఈ సినిమా బడ్జెట్ అని అనుకున్నారు, కానీ బడ్జెట్ అయితే దాటిపోయింది. ఆల్మోస్ట్ 2000 కోట్లకైతే టచ్ అవుతుందంట. ఇది నాకు నిజంగా దిమ్మ తిరిగింది. 2000 కోట్లు అంటే మాటలు కాదు. ఆయన 200 కోట్లు ఇస్తేనే బాహుబలి తీసిండు, 500 కోట్లు ఇస్తేనే త్రిబుల్ ఆర్ తీసిండు. ఇప్పుడు ఆయన చేతులు 2000 కోట్లు పెడుతున్నారు. ఇంకేం చేస్తారు అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకోవడానికి లేదు. ఆయన ఏదో 30 నిమిషాలు 35 నిమిషాలు అంటున్నాను. కానీ ఫ్రెండ్స్, నాకు తెలిసి సెకండ్ హాఫ్ అంతా కూడా మొత్తం రామాయణ ఘట్టమే ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా ఆయన ఇచ్చినటువంటి అప్డేట్లు ఏంటంటే, ఇది గ్లోబ్ ట్రోటర్కి సంబంధించింది. లైక్ మనోడు ఆఫ్రికాలో ఉంటాడంట, ఆఫ్రికాకి కాశీకి లింక్ చేస్తాడంట. ఇక్కడ ఇది మీ దిమ్మ తిరిగిద్ది అనేటటువంటి మాట ఆయన అయితే చెప్తాడు. ఆఫ్రికా నుండి మరి కాశీకి ఉన్నటువంటి లింక్ ఏంది, కాశీ నుండి త్రేతాయుగానికి ఉన్నటువంటి లింక్ ఏంది, సో మన కాశీ నుండి ఆ రాముల వారి దగ్గరకు ఉన్నటువంటి లింక్ ఏంది, ఆ కుంభకర్ణుడికి ఉన్నటువంటి లింక్ ఏంది, ఆ యుద్ధం కట్టమైంది, అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయంట. టైంని వెనక్కి తీసుకెళ్ళేటటువంటి సినిమా అంట. అంటే ఆయన టైం మీద ఇంత మట్టికి ఏది కూడా ఫోకస్ చేయలేదు. అంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, కాశీలో ఒక స్వరంగం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్వరంగాన్ని ఎవడు కూడా కనిపెట్టలేడు, ఒకడు కనిపెడతాడు, ఆడే మన రుద్ర. ఆ విషయాన్ని కుమ్మ తెలుసుకుంటాడు.
తెలుసుకొని ఆ స్వరంగంలో నుండి త్రేతాయుగానికి వెళ్ళి సంజీవనిని తీసుకొచ్చి తన కాళ్ళు చేతులు అన్నీ పడిపోయినాయి కదా, అవన్నీ మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి అని చెప్పి ఇక్కడ కుంభాయి ఉండొచ్చు, రుద్రాయి ఉండొచ్చు, మన మందాకిని లైక్ మన ప్రియాంక చోప్రా అయితే బయలుదేరతారు. సో వాళ్ళ జర్నీయే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అంటే ఇప్పుడు టైం మిషన్ కనిపెట్టి వెళ్ళటం అవన్నీ మనం చాలా సినిమాలో చూసాం, కానీ జక్కన్న దీన్ని హ్యాండిల్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఎలా టైంలో వెనక్కి వెళ్ళారు, టైం లూప్లో ఎలా అసలు అంత లాస్ట్కి ఎలా వెళ్ళారు, త్రేతాయుగాని దాకా ఎలా వెళ్ళారు అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఫస్ట్ జరిగింది మహాభారత కాదు, రామాయణం తర్వాత మహాభారతం జరిగింది. మరి ఇంక అలాంటప్పుడు రామాయణంకి వెళ్ళారు, మళ్ళీ ఆ తర్వాత మహాభారతం టచ్ చేద్దా లేదనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. ఈ విధంగా టైం ట్రావెల్కి సంబంధించినటువంటి సినిమా ఇలాంటి కాన్సెప్ట్తో అయితే రాలేదు అనేటటువంటి విషయాన్ని ఆయన అయితే తెలియజేస్తుంటారు. మన జక్కన తెలియజేస్తుంటూ ఇండియన్ జోనర్లోనే ఇంతమందికి ఇలాంటి సినిమా రాలేదు, ఇండియన్ జోనర్ కాదు వరల్డ్ జోనర్లోనే ఇంతమందికి ఇలాంటి సినిమా రాలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను అనమాట. ఆ ఎద్దు మీద వచ్చేటటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అంట. దానికోసం చాలా టైం తీసుకున్నారంట. అసలు ఒక 100 days ఆఫ్ షూటింగ్ చేశారంట. ఏది ఆ యొక్క క్లిప్ రానికే, అంటే అది జస్ట్ మనకి అనౌన్స్మెంట్ వీడియోలో పెట్టారు. ఆ క్లిప్ రావడానికే ఆ ఎద్దుని ఫస్ట్ ఆ గ్రాఫిక్స్లో సృష్టించాలి, దాంట్లో మహేష్ బాబు గారిని కూర్చోబెట్టాలి, అది ఉరుకుతుంటే అది దానికి రొప్పొత్తంతే దాని సలైవా కూడా రావాలి. మీరు చెప్పండి, ఎవడైనా ఇంత డీటెయిల్ మెయింటైన్ చేయగలుగుతారా? నా అసలు ఎవడు మెయింటైన్ చేయలేడు. ఆ రేంజ్లో జేమ్స్ కెమెరూన్ కన్నా కానీ చాలా అంటే చాలా డీటెయిల్గా ఆ యుద్ధనైతే మనకు చూపించిండు. దానికోసమే చాలా టైం పెట్టింది. మేము చాలా రోజులు షూటింగ్ చేసాం అనేటటువంటి విషయాన్ని జక్కన్ అయితే తెలియజేస్తుండో. అదొకటే కాదు, కుంభకర్ణుడి విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కావట్లా. అంటే ఆయన చూసుంటాడు నాకు తెలిసి. రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది, దాంట్లో కుంభకర్ణుడిని పెద్ద రాక్షసుల్ని ఎలా చూపించారు వాళ్ళందరినీ చూసాక ఆయనకి నవ్వొచ్చి ఉంటుంది. ఇలా కాదు కుంభకర్ణుడిని చూపించేది అనేటటువంటిది. కుంభకర్ణుడు నెక్స్ట్ లెవెల్ వ్యక్తి. సో మనకి వారణాసి సినిమాలో ఉండే ఏంటంటే కుంభకర్ణుడిని నిద్రలేపేది ఒకటి ఉంటుందంట. ఆ తర్వాత మన కుంభ రుద్ర కలిసి త్రేతాయుగానికి వెళ్ళేటటువంటిది మెయిన్ హైలైట్ సీన్స్ అంట. ఆ తర్వాత ఆ కుంభకర్ణుడు మన పృథ్వీ సుకుమార్ అలాగా ఉంటాడంట. ఇది ఎంత కష్టం చెప్పండి. అలా చూపించడం సాధ్యమైద్దా? మన వాళ్ళకి సాధ్యం కాదు, కానీ సాధ్యాన్ని సాధ్యం చేసి చూపించేటటువంటి ప్రయత్నం జక్కన్న చేస్తుండు ఫ్రెండ్స్. ఏదైతే నేను ముత్తకంఠంతో చెప్తానా, వన్స్ వారణాసి సినిమా రిలీజ్ అయింది అని అంటే ఇంక అందరూ తట్టబుట్టా చదువుకుంటారు, ఇలా తీయాలా రామాయణం. ఇక మహాభారతంలో మేము ఎవరు వేలు పెట్టకపోవటమే మంచిది, అది జక్కన్నే తీయాలి అనేటటువంటిది ఫిక్స్ అయి కూర్చుంటారని చెప్పి ఆయన అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఫుల్ బిజీగా ఉండు షూటింగ్లో, అప్పుడప్పుడు ఇలా ఈవెంట్లకు వెళ్తాడు, మనకైతే భయంకరమైనటువంటి లీక్స్ అయితే ఇచ్చేస్తాడు. అన్నీ చెప్పిన అసలు అప్డేట్కి రా అంటారా, వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఆగస్టు 9వ తారీఖు మహేష్ బాబు అన్న బర్త్డే ఉంది. దూకుడు సినిమా రిలీజ్ కూడా ఉందన్నమాట. వెళ్తున్నారా వెళ్ళా కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే ఎన్నిసార్లు చూడాలి చెప్పండి. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ చేశారు, మళ్ళీ ఎవడు వెళ్తాడు, నాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట. అండ్ 9th మరి ఏమన్నా అప్డేట్ ఉందా, ఏమన్నా గ్లిమ్స్ ఉందా, ఏమన్నా టీజర్ ఉందా, ఏమన్నా పోస్టర్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఉంది, గ్లిమ్స్ లేదు, టీజర్ లేదు, జస్ట్ పోస్టర్ ఉంది. ఎలాంటి పోస్టర్ ఉందంటే ప్రియాంక చోప్రాది హీరోయిన్ రిలీజ్ చేశారుగా బర్త్డేని పునస్కరించుకొని, అలా మన మహేష్ బాబుది జస్ట్ ఒక పోస్టర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారంట. అంటే రుద్రలాగా యుద్ధం మీద ఎలా ఉంటే మనం చూసాం, కానీ ఆయన నించున్నప్పుడు ఎలా ఉంటాడు, లైక్ ఆయన ఇంకా మరి ఆ రాముల వారి గెటప్ బ్యాక్ సైడ్ నుండి ఏమన్నా రిలీజ్ చేస్తారా అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక అంతే, అంతకు మించి అయితే ఏం లేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి. మన రాజమౌళి గారు పోస్టర్స్లో ఎక్కువ డిస్కషన్ చెయ్యరు. ఆది నుండి అంతం దాకా, బాహుబలి సినిమా దగ్గర నుండి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సినిమా దాకా కూడా ఆయన పోస్టర్లో ఏం పెట్టడు. అదేందో వేరే వాళ్ళ పోస్టర్ని చాలా అంటే చాలా హుందాగా రిలీజ్ చేస్తారు, చాలా అంటే చాలా గొప్పగా యూనిక్గా పీక్ డీటెయిలింగ్ ఉండేటటువంటి రేంజ్లో గూజ్మన్స్ తెప్పించాలా వేరే వాళ్ళ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, కానీ మన జక్కన అలా రిలీజ్ చేయడు. ఏమైనా మాట్లాడాలి అని అంటే సినిమాలో మాట్లాడతాడు, ఏమన్నా ఇంకా డిస్కషన్ చేయాలి అంటే టీజర్ గ్లిమ్స్లో చెప్తలే, కానీ ఏ విధమైనటువంటి గ్లిమ్స్ రాకపోవచ్చు అని చెప్పి బయట నడపడుతున్నటువంటి వార్తలు ఫ్రెండ్స్. ఒకవేళ గ్లిమ్స్ ఉన్నా, ఒకవేళ టీజర్ ఉన్నా, ఒకవేళ ట్రయల్ ఉన్నా ఖచ్చితంగా ఈ పార్టీకి అనౌన్స్మెంట్ ఇచ్చేవాడే. ఈ విధంగా 9వ తారీఖు ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఉంది, స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అనేటటువంటిది చెప్పేవాడే. చెప్పలేదు కాబట్టి ఆ రోజు గ్లిమ్స్ టీజర్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి. జస్ట్ మహేష్ బాబు గారిది ఒక పోస్టర్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఆ పోస్టర్ కూడా అంత హెవీగా ఏముండదు, జస్ట్ నించోబెట్టి చేతిలో ఒక షోలం పెట్టి ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. కానీ ఇది బాధే,
ఎందుకంటే త్రిబుల్ ఆర్ అప్పుడు ఎన్టీఆర్ బర్త్డే అప్పుడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి టీజర్ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ గారి బర్త్డే అప్పుడు రామ్ చరణ్ బర్త్డేకి సంబంధించినటువంటి టీజర్ని రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడు కూడా ఏదో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉన్నారు బాహుబలి టైంలో. కానీ ఇప్పుడు మహేష్ బాబు అన్న బర్త్డేని పురస్కరించుకొని ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయకపోవడం, ఒక టీజర్ని రిలీజ్ చేయకపోవడం అయితే దారుణం. నేను ఇది 100% చెప్తున్నా, ఇది జరిగిద్ది అనమాట. ఆయన ఇప్పుడు అంత తొందరగా దొరకడు. ఇంకోటి నేను ఎన్నో రోజుల నుండి చెబుతున్నా, April 7 సినిమా అన్నారు కదా వారణాసి, అది 100% రాదు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఏ డేట్కి అయితే చెప్పారో ఆ డేట్కి సినిమా అయితే రాదు. నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పిన, ఈ వీడియోలో కూడా నేను మీకు ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయండి, 2027 ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయండి, లేదా 2028కి ఎక్స్పెక్ట్ చేయండి. అదైతే మొత్తం కంటంతో చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అలాగే మన టాక్సిక్ ట్రయల్కి సంబంధించి ఒక చిన్న లీక్ లాంటివి చేసిన, అది కూడా చూసండి. బాయ్ బాయ్, నమస్కారం.